హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వెంటాడే నీడ పార్ట్ 7 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? సిఐ కిషోర్ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుల్స్ గుడిసె వద్దకు వచ్చారు. వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఆ అఘంతకుడు గుడిసె తలుపు బలంగా తన్నుతున్నాడు. ఆ డాక్టర్లను బయటకు నెట్టేయండి, మిగతా వాళ్లను వదిలేస్తాను అని కేకలు పెడుతున్నాడు. ఇంతలో అలికిడి కావడంతో వెనక్కి తిరిగాడు. తనను సమీపిస్తున్న కానిస్టేబుల్స్ ని చూసి, దగ్గరకు రాకండి, పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి అన్నాడు. గుడిసె లోపల ఉన్న కానిస్టేబుల్ షణ్ముగంతో, బయట మా వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు, నేను కూడా వెళ్ళి అతన్ని పట్టుకోవడంలో మా వాళ్లకు హెల్ప్ చేస్తాను, నేను బయటకు వెళ్ళగానే తిరిగి తలుపు వేసుకో అన్నాడు ఆ పోలీస్. ఇలా ఎంతసేపని భయపడుతూ కూర్చుంటాం, పదండి నేను కూడా వస్తాను అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుడిసె తలుపు తెరిచాడు షణ్ముగం. వెంటనే కానిస్టేబుల్తో పాటు తను కూడా బయటకు దూకాడు. పరిస్థితి గమనించిన ఆ ఆగంతకుడు తనను సమీపిస్తున్న ఒక కానిస్టేబుల్ను పక్కకు నెట్టి ఆ తోటలోకి పరుగు తీశాడు. ఇక ఆ ఆగంతకుణ్ణి పట్టుకోవడానికి పోలీసులు కూడా అతని వెనకాలే వెళ్లారు. తన పక్క నుంచి పరిగెడుతున్న ఆ ఆగంతకుణ్ణి చూసిన సిఐ కిషోర్ తన శక్తిని కూడదీసుకొని అతని వెనుకే పరిగెత్తాడు. వేగంగా పరిగెడుతున్న ఆ ఆగంతకుడు బురద నేలలో కాలు జారిపడంతో బోరలా పడిపోయాడు. నేల మీద నుంచి పొడుచుకొచ్చినట్లు ఉన్న ఒక రాయి అతని తల బలంగా తగిలి స్పృహ కోల్పోయాడు. ఈలోగా అందరూ అక్కడికి చేరుకున్నారు. రాయి తలకు తగిలి బలంగా గాయమైనట్లు ఉంది అన్నాడు కిషోర్. అది మామూలు రాయి కాదు, ఈ తోటలో ఉన్న గంగమ్మ తల్లి స్వరూపం. తప్పుడు పనులు చెయ్యాలనుకునే వాళ్లను ఈ తల్లి ఇంతకు ముందు కూడా దండించింది అన్నాడు షణ్ముగం. సిఐ కిషోర్ అతని దగ్గరకు వెళ్ళి నాడిని పరీక్షించి అతను ప్రాణాలతోనే ఉన్నట్లు గ్రహించాడు. నెత్తురు కారుతున్న అతని తలకు కట్టుకట్టాడు. ఏసీపీ ప్రతాప్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అతను ప్రాణాలతో ఉండడం మనకు ముఖ్యం, అతని ద్వారా ఈ కేసులో చాలా వివరాలు తెలుసుకోవచ్చు, నిన్ను గాయపరిచిన అతని తలకు కట్టుకట్టి మంచి పని చేశావు, నిన్ను అభినందిస్తున్నాను. వెంటనే విజయవాడ ఏసీపీకి చెప్పి అక్కడికి అంబులెన్స్ పంపే ఏర్పాటు చేస్తాను. ఇక ఆ డాక్టర్ దంపతులకు ప్రొటెక్షన్ ఇచ్చి హైదరాబాదుకు పంపు అని చెప్పాడు ఏసీపీ ప్రతాప్. మరి కొంతసేపటికే ఆ తోట దగ్గరికి అంబులెన్స్ వచ్చింది. ఆ ఆగంతకుణ్ణి అందులోకి ఎక్కించి వెనకే తన వాహనంలో బయలుదేరాడు సిఐ కిషోర్. శ్యామలరావు, సావిత్రులను ఒక కానిస్టేబుల్ని తోడు ఇచ్చి హైదరాబాదుకు పంపాడు. సిఐ కిషోర్తో మాట్లాడిన తరువాత ప్రతాప్ విజయవాడ ఏసీపీకి కాల్ చేశాడు. విషయం వివరించి అంబులెన్స్ పంపే ఏర్పాటు చేయమన్నాడు. అలాగేనన్నాడు ఆయన. తరువాత మీరు చెప్పిన సుమంత్ అనే అబ్బాయి ఆచూకీ దొరికింది. అతనికి బైక్ యాక్సిడెంట్ జరిగి విజయవాడలో అడ్మిట్ అయి ఉన్నాడు. ప్రస్తుతం బాగానే కోలుకున్నాడు. అతని పేరెంట్స్కి అతని ఆచూకీ తెలిసింది. ఇక్కడ హాస్పిటల్లో కూడా అతని పైన హత్యా ప్రయత్నం జరిగింది. అతన్ని బయటకు తీసుకుని వెళ్ళి కారు కిందకు తోయాలని ప్రయత్నించాడు అని చెప్పారాయన. ఫోన్ పెట్టేసిన ప్రతాప్ వికాస్తో మాట్లాడుతూ, మీ భార్య మీద హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి మామిడి తోట దగ్గర దొరికాడు. అయితే అతను తీవ్రంగా గాయపడి ఉండడంతో
విజయవాడకు తీసుకొని వెళ్తున్నారు. మరో ముఖ్యమైన విషయం, మీ తమ్ముడి స్నేహితుడు సుమంత్ బైక్ యాక్సిడెంట్ జరిగి విజయవాడలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ప్రస్తుతం అతను మాట్లాడగలుగుతున్నాడు అని సుమంత్ అడ్మిట్ అయిన హాస్పిటల్ పేరు చెప్పాడు. వికాస్ వెంటనే విశాల్కి కాల్ చేశాడు. అన్నయ్య, వదినకు ఎలా ఉంది అని ఆతృతగా అడిగాడు విశాల్. డెలివరీ సవ్యంగా జరిగింది, మీ వదిన బాబు క్షేమంగా ఉన్నారు అన్నాడు వికాస్. మంచి గుడ్ న్యూస్ చెప్పావన్నయ్యా, కంగ్రాట్స్ అన్నాడు విశాల్. అంతకంటే మంచి గుడ్ న్యూస్ ఇంకొకటి ఉంది, నీ ఫ్రెండ్ సుమంత్ ఆచూకీ దొరికింది. అతనికి యాక్సిడెంట్ జరిగి విజయవాడలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ప్రస్తుతం కోలుకున్నాడు అంటూ ఆ హాస్పిటల్ పేరు చెప్పాడు వికాస్. ఆనందంతో కాసేపు నోటమాట రాలేదు విశాల్కి. అన్నయ్య, ఎంత మంచి వార్త చెప్పావు, నేను వెంటనే సుమంత్ని కలుస్తాను అన్నాడు విశాల్. మరో వార్త, ఇక్కడ హాస్పిటల్లో మీ వదిన మీద అటాక్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తి పోలీసులకు దొరికాడు. అతడు బాగా గాయపడి ఉండడంతో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఆ వ్యక్తి నుంచి ప్రమాదం తప్పినట్లే. ఇక నువ్వు సుమంత్ని కలిస్తే అతన్ని ఎవరు చంపాలని చూస్తున్నారో నీతో ఖచ్చితంగా చెబుతాడు అన్నాడు వికాస్. ఫోన్ పెట్టేసిన విశాల్ వెంటనే తన ప్రాణమిత్రుడి కోసం విజయవాడకు బయలుదేరాడు. ఎస్ఐ శ్రీకాంత్ నుంచి ఫోన్ అందుకున్న కృష్ణాపురం గ్రామ సర్పంచి వెంటనే 25 మంది యువకులను తీసుకొని చలపతిరావు ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసిన చలపతిరావు తమ సర్పంచిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. సర్పంచి చలపతిరావుతో మాట్లాడుతూ, మీ బావగారి మీద దాడి చేస్తానని గోవర్ధన్ అనే వ్యక్తి ఎస్ఐ శ్రీకాంత్తో ఛాలెంజ్ చేశాడట. ఆయన ప్రొటెక్షన్ కోసం కొందరి పోలీసుల్ని ఇక్కడికి పంపిస్తున్నాడు. ఈలోగా మీ ఇంటికి కాపలా ఉంచమన్నాడు అని చెప్పాడు. చలపతిరావు మాట్లాడుతూ, ఇది పాతకాలం ఇల్లు కదా, అందువల్ల స్నానాల గది ఇంటి పెరట్లో ఉంది. స్నానానికి బయటకు వచ్చినప్పుడు మా బావగారిని అటాక్ చేయడానికి ఒకవేళ ఆ వ్యక్తి అక్కడేమైనా పొంచి ఉన్నాడేమో, ఒకసారి చూద్దాం అన్నాడు. సర్పంచ్ వెంటనే 10 మందిని ఇంటి వెనుక వైపు ప్రహరీ గోడ దూకి లోపలికి రమ్మని చెప్పాడు. తను మరొక 10 మందిని తీసుకొని పెరటి తలుపు తెరిచి బయటకు వెళ్ళాడు. చలపతిరావు ఊహించినట్లే శంకరశాస్త్రి కోసం అక్కడ కాపు కాసి ఉన్న ఆ ఆగంతకుడు తనను చుట్టుముట్టిన గ్రామస్తులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ 4 గ్రామస్తులు అతన్ని కదలకుండా పట్టుకున్నారు. అతని చేతుల్ని వెనక్కి విరిచి తాళ్లతో బంధించారు. తమకు డ్రైవర్గా వచ్చింది అతనేనని గుర్తించాడు శంకరశాస్త్రి. ఇంతలో ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. తన చేతికి ఉన్న కట్లను అవలీలగా తెంచుకున్నాడు ఆ వ్యక్తి. అతని ఒంట్లోకి ఏదో అదనపు శక్తి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. అతన్ని ఏదో దుష్టశక్తి ఆవహించినట్లు గ్రహించాడు శంకరశాస్త్రి. ఆంజనేయ దండకం చదువుతూ ఆ వ్యక్తిని సమీపించాడు. అతను వికృతంగా నవ్వుతూ శంకరశాస్త్రి మీదికి దూకబోయాడు. ఇంతలో గ్రామస్తులు చేతికి అందిన కర్రలు రాళ్లతో అతని మీదకు దాడి చేశారు. తిరిగి అతన్ని బంధించారు. ఆ దెబ్బలకు అతను అప్పటికే స్పృహ కోల్పోయాడు. ఇంతలో ఎస్ఐ శ్రీకాంత్ పంపిన పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనకు వినిపించిన మాటలకు ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ శ్రీకాంత్. తిరిగి ఏమైనా వినపడతాయేమోనని చెవులు రిక్కించాడు. కానీ వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతమైనట్లు అనిపించింది.
అతనికి. ఇంతలో కరెంటు రావడంతో హాస్పిటల్ సిబ్బంది కిటికీ తలుపులు మూసినట్లు గ్రహించాడు. గాలి శబ్దం వల్లే తనకు ఆ మాటలు వినిపించినట్లు, కిటికీలు మూయగానే ఆగిపోయినట్లు భావించాడు అతను. సరిగ్గా అప్పుడే అతనికి విజయవాడ ఏసీపీ నుంచి కాల్ వచ్చింది. మామిడి తోటలో సిఐ కిషోర్ మీద దాడి చేసిన వ్యక్తి దొరికాడు. అతను తీవ్రంగా గాయపడి ఉండడంతో తక్షణ చికిత్స కోసం విజయవాడకు తరలిస్తున్నారు. నువ్వు ప్రస్తుతం ఉన్న హాస్పిటల్కే అతన్ని తీసుకొని వస్తారు. సుమంత్ అతన్ని గుర్తించగలడేమో ప్రయత్నించు అని చెప్పాడు. శ్రీకాంత్ వెంటనే ఆ విషయాన్ని సుమంత్కి తెలియజేశాడు. మరి కొంతసేపటికే కృష్ణాపురం గ్రామానికి శ్రీకాంత్ పంపిన కానిస్టేబుల్ కాల్ చేశాడు. శంకర్ శాస్త్రి మీద దాడికి ప్రయత్నించిన వ్యక్తిని గ్రామస్తులు బంధించినట్లు చెప్పాడు. గ్రామస్తుల దాడిలో అతను గాయపడినట్లు కూడా చెప్పాడు. అతన్ని తను ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు శ్రీకాంత్. ఇక అంతే, ఇద్దరిని అతను ఉన్న హాస్పిటల్ దగ్గరికే తీసుకొస్తున్నారు. తరువాత సుమంత్తో మీ మామగారి మీద దాడికి ప్రయత్నించిన వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. అతన్ని కూడా ఇక్కడికే తీసుకువస్తున్నాం. అతన్ని గుర్తించడానికి ప్రయత్నించు అని చెప్పాడు. తన మీద దాడికి ప్రయత్నించిన ఆగంతకుడు పట్టుబడడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. శంకర శాస్త్రి నిర్విఘ్నంగా మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేశాడు. తరువాత చలపతిరావు దంపతులతో కలిసి సుమంత్ ఉన్న హాస్పిటల్కు బయలుదేరాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.